పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఆపరేషన్ గురించి కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రస్తుతం నెట్టింట్లో వీరు ఎవరు అన్న చర్చ మొదలైంది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఊహించని స్థాయిలో రివెంజ్ తీర్చుకుంది. మంగళవారం పొద్దుపోయాక రాత్రి 1:05 నుండి 1:30 వరకు ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. వరుసగా పీఓకే, పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. 9 ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. 80 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలను కోల్పోయారు. ఆపరేషన్ సింధూర్పై భారత సైన్యం తరపున 2 మహిళా అధికారులు ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషీ, మరొకరి పేరు వ్యోమికా సింగ్. భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా సోఫియా ఖురేషీ, భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్గా వ్యోమికా సింగ్ పనిచేస్తున్నారు. లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేస్తున్న సోఫియా ఖురేషీ 1981లో గుజరాత్లోని వడోదరలో జన్మించారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు సోఫియా. ఆమె తాత, తండ్రి కూడా కొంతకాలం పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. వారిద్దరి స్ఫూర్తితో సైన్యంలో చేరారు ఈమె. అంచెలంచెలుగా లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. సైన్యంలోనే పనిచేస్తున్న ఆర్మీ అధికారి మేజర్ తాజుద్దీన్ ఖురేషీని వివాహం చేసుకున్నారు. వీరికి సమీర్ ఖురేషీ అనే కుమారుడు కూడా ఉన్నాడు. 1999లో భారత సైన్యంలో చేరిన సోఫియా ఖురేషీ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. పంజాబ్ సరిహద్దులో ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో ఆమె చేసిన సేవలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ నుండి ప్రశంసలు పొందారు. ఈశాన్య భారత్లో వరద సహాయక చర్యల సమయంలో సోఫియా సేవలను గుర్తించి సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం అందుకున్నారు. 2016లో నిర్వహించిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక గ్రూప్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు ఆమె. ఇందులో 18 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటే సోఫియా ఒక్కరే మహిళ. 2006లో సోఫియా కాంగోలోని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్లో సైనిక పరిశీలకురాలిగా పనిచేశారు.